హాయ్ అండి. ఈసారి యక్షిత బర్త్డే వచ్చేసి డిఫరెంట్గా అంటే పెద్ద హంగామా ఏం లేదండి. కాకపోతే డిసెంబర్ 6థ్ జరగాల్సింది డిసెంబర్ 7థ్న మధ్యాహ్నం కేక్ కటింగ్ అనేది చేపించాము ఇంట్లో. ఎందుకు ఏంటి అంటే యక్షితకి 6థ్న వచ్చేసి స్కూల్లో ఫన్ ఫేర్ ఉండింది. సో దానివల్ల అక్కడ నేమ్ ఇచ్చిందంట, శాండ్విచ్ చేసుకొని వస్తాను అండ్ అలానే బోండాలు కూడా చేసి అక్కడ స్కూల్లో ఫన్ ఫేర్గా పెట్టిందనమాట. సో దానివల్ల మేము ఆ రోజంతా ఆ డే అంతా బిజీగా ఉండి పాపకి ఇవన్నీ చేసి పంపించాము స్కూల్కి. అండ్ అలానే పాప అక్కడ అక్కడ అంతా అవి సేల్స్ లాగా చేస్తూ ఉన్నారనమాట. పిల్లలే కాదు, వాళ్ళకి సంబంధించిన స్కూల్కి సంబంధించిన పిల్లలందరూ కూడా వాళ్ళకి సంబంధించి కొన్ని అయితే ఐటమ్స్ చేసుకొచ్చారు. లాస్ట్లో ఉంది చూడండి. అండ్ అలానే పాప బర్త్డేకి అమ్మ వాళ్ళు కూడా ఊరికి వెళ్తున్నారనమాట. 6th బర్త్డే 7th అయితే మధ్యాహ్నం నుంచి వెళ్తుండగా నేను ఈ విధంగా అయితే కట్ చేయించాను. అంటే నేనైతే చెప్తూ ఉన్నాను, ఈవినింగ్ అయినా కట్ చేయి పాప 6th ఈవినింగ్ అని. లేదు, స్కూల్ నుంచి వచ్చేసి ట్యూషన్కి వెళ్ళిపోయింది, ఇంకా చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5:30 వరకు నిలబడుకొని వాళ్ళు సేల్స్ చేస్తూ అలా ఉన్నారనమాట. అందరూ వచ్చే వాళ్ళకి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు చెప్తూ ఎలా చేశాము ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ఉన్నారనమాట. అంటే వాళ్ళకి ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో పాపకి ఈ విధంగా అయితే ఇంట్లో చిన్నగా ఒక కేక్ అనేది తెచ్చి ఈ విధంగా అయితే కట్ చేయించాము. పాప డ్రెస్సు ఇదే డ్రెస్తో పాప అదే రోజున డ్యాన్స్ అయితే వేసింది. కానీ ఆ రోజే నేను కేక్ కటింగ్ వీడియో కూడా పెట్టాల్సింది, కానీ టైం కుదరక నేనైతే పెట్టలేదన్నమాట. సో ఇది ఇవాళ పెడుతున్నాను. ఆ రోజు తీసిన వీడియో, డిసెంబర్ 7th తీసిన వీడియో ఇవాళ కుదిరింది నాకు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా వర్షికి ఫీవర్ అనేది స్టార్ట్ అయ్యుండింది. బట్ ఆ రోజు కొంచెం హుషారుగానే ఉన్నాడు, యక్షిత బర్త్డే రోజు. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వర్షి స్కూల్కి వెళ్ళలేదు, జస్ట్ నిన్న అలా వెళ్ళాడనమాట. ఓకే, ఇక వర్షికి హ్యాపీ బాగానే అయిపోయింది, నార్మల్ ఫీవరే. సో ఇకపోతే మేము అయితే అక్కడికి వెళ్ళి పాప ఎలా చేస్తుంది ఏంటి అనేది అయితే మేము అక్కడికి వెళ్ళాము. బర్త్డే రోజే ఇది. మార్నింగ్ హడావిడిగా వచ్చేసింది పాపము. సో నేను ఏం సేల్స్ చేస్తుంది ఏంటి అని అయితే ఊరినే అక్కడ జస్ట్ అలా చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. పర్లేదు, వాళ్ళు శాండ్విచ్ అండ్ అమ్మ బోండాలు చేసి పెట్టి పంపించింది. వెంటనే సేల్స్ అయిపోయాయి అవి. అండ్ జస్ట్ ఊరినే వర్షికి అమ్మ పేరు మీద చిన్న ఒక 1 kg కేక్ అయితే తెచ్చి ఈ విధంగా ఇంట్లో జస్ట్ అలా సెలబ్రేషన్ చేసుకున్నాం అంతే, సింపుల్గా. బాయ్.